అందరికీ నమస్కారం. పిలవగానే వచ్చినటువంటి మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన బాలకృష్ణ ఎస్సీ క్రిస్టియన్స్ గురించి ఏదైతే ఒక కమిషన్ ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారు చేపట్టినారో ఆ కమిషన్కి ఈరోజు లాస్ట్ డే ప్రకటించారు. 2022లో ఏదైతే ఈ కమిషన్ వన్ మ్యాన్ కమిషన్ని పెట్టారు, ఎన్నో లక్షల మంది ఎస్సీలు క్రిస్టియన్ మతంని నమ్ముకొని లేదా క్రిస్టియన్ బిలీవర్స్గా వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఎస్సీ హోదా రద్దు చేయాలన్న ఉద్దేశంతో ఏదైతే కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉందో దాన్ని అడ్డుకోవాలి అనే ఉద్దేశంతో మన కాంగ్రెస్ పార్టీ ఉంది, అట్లాగే మన మిత్రపక్షాలన్నీ కూడా ఈ ఉద్దేశంతో ఉన్నాయి. ఎంతోమంది వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఎస్సీ క్రిస్టియన్ మేధావులు కానీ ఇతరులు కానీ తర్వాత మన హ్యూమన్ రైట్స్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా రావడము, బాలకృష్ణ గారికి రిప్రజెంటేషన్స్ ఇవ్వడము, ఎస్సీ క్రిస్టియన్స్ని ఎస్సీస్గానే కొనసాగించాలని చెప్పి వాళ్ళని కోరడం జరిగింది. ఈరోజు నేను కూడా తెలంగాణ నుంచి మన బాలకృష్ణ గారిని కలవడం జరిగింది. ఆయనకి వివరాలు తెలియజేశాను. ఎస్సీ క్రిస్టియన్స్ అయినంత మాత్రాన వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏం మారట్లేదు. కేవలం మతాన్ని నమ్ముకున్నంత మాత్రాన క్యాస్ట్ నుంచి వచ్చే రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా తీసేయాలన్న ఉద్దేశం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలామంది ఇంకా పేదవాళ్ళు ఉన్నారు, చదువు ఇంకా అందని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి సొంత ఇల్లు కానీ ల్యాండ్ కానీ ఇట్లాంటి ఎటువంటి ఉద్యోగాలు కానీ ఏమీ లేకుండా కూడా చాలా కష్టాల జీవితం గడుపుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇట్లాంటి లక్షలాది మందికి కేవలం ఒక సింగిల్ మ్యాన్ ఒక వన్ మ్యాన్ కమిషన్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఆ కమిషన్ ఏదైతే ఒక రిపోర్ట్ ఇస్తుందో ఆ రిపోర్టు ఆధారంగా మళ్ళీ అది పార్లమెంట్లో కానీ అది జ్యుడిషియరీ సిస్టంలో కానీ ఒక డెసిషన్కి రావడం జరుగుతుంది. కాబట్టి మీరు పాజిటివ్గా ఎస్సీస్కి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఎస్సీ క్రిస్టియన్స్ ఎంతోమంది ఉన్నారు. మా వరంగల్ జిల్లాకైనా తెలంగాణ అయినా ఓవరాల్ చూసుకున్నా కూడా అంతకుముందు కూడా 1950 ప్రెసిడెన్షియల్ రూల్లో ఉన్నప్పుడు ఆర్టికల్ 341లో పారా 2లో ఏదైతే పర్లేదు ఎవరైనా కంటిన్యూ అవ్వచ్చు, రిజర్వేషన్స్ రిలీజియస్ ప్రకారం ఉండొద్దు అని పేర్కొన్నారు. కానీ మళ్ళీ పారా 3 తీసుకొచ్చి ఓన్లీ హిందూస్, అది సిక్కులు కానీ లేదా బుద్ధిస్టులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఎస్సీస్ నుంచి ఎవరైతే ఇస్లాం కానీ క్రిస్టియానిటీ తీసుకున్నారో వాళ్ళకి ఎస్సీ హోదా ఉండదు అని చెప్పి అది తీసుకురావడం జరిగింది. సో ఇవాళ కమిషన్ ముందు చైర్మన్ గారికి చెప్పడం ఏంటంటే ఈ పారా 3ని కూడా డిలీట్ చేసినట్టయితే ఈ పరిస్థితి రాదు, ఎస్సీ హోదా వాళ్ళకి కంటిన్యూ అవుతుందని కోరడం జరిగింది. అంతకుముందు కూడా కొన్ని మనం చూసినాము, స్టేట్స్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ కానీ ఇట్లాంటి కొన్ని స్టేట్స్లో కబీర్ పంథీ, మజహబీ, రామ్దాసి ఇట్లాంటి వాళ్ళని సిక్లీగర్ కమ్యూనిటీస్ అన్నిటిని కూడా ఇప్పటికీ ఎస్సీస్గానే పరిగణిస్తున్నారు. మరి అదే పద్ధతిలో ఎస్సీ క్రిస్టియన్స్ని కూడా ఎస్సీస్గానే పరిగణించాలని కోరడం జరిగింది. ది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆర్టికల్ 25 ఏదైతే మనకు కల్పించిందో దాన్ని కాలరాస్తున్నారు. ఇదే కాకుండా ఆర్టికల్ 14 గ్యారెంటీంగ్ ఈక్వాలిటీ బిఫోర్ లా అదొకటి. తర్వాత ఆర్టికల్ 15 ఏంటంటే ప్రొహిబిటింగ్ డిస్క్రిమినేషన్, అంటే రిలీజన్ మతాన్ని కానీ కులాన్ని కానీ క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ తోటి కూడా మనము ఒక డిస్క్రిమినేషన్ చూపెట్టొద్దు అని ఆర్టికల్ 15 ఏదైతే చెప్పిందో దాన్ని కూడా కలరాస్తున్నారు. ఇదే కాకుండా ఇంకా మనకి పారా 3 చెప్పినట్టు నో పర్సన్ హూ ప్రొఫెసర్స్ ఎ రిలీజియన్ డిఫరెంట్ ఫ్రమ్ ద హిందూ, ద సిక్ ఆర్ బుద్ధిస్ట్ రిలీజియన్ షెల్ బి డీమ్ టు బి ఏ మెంబర్ ఆఫ్ ఏ షెడ్యూల్ క్యాస్ట్ అని ఏదైతే చెప్పినారో అది తొలగించాలని కోరడం జరిగింది. ఇదే కాకుండా ఇంకో 3 కమిషన్స్, కాకా కాలేకర్ కమిషన్ అని 1955లో, తర్వాత హై పవర్డ్ ప్యానల్ ఆన్ మైనారిటీస్, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, తర్వాత జస్టిస్ రంగనాథన్ మిశ్రా కమిషన్, ఇవన్నీ కూడా ఎస్సీ క్రిస్టియన్స్ని ఎస్సీలుగానే పరిగణించాలనే రిపోర్ట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో మేము ఏం కోరుతున్నామంటే బీజేపీ ప్రభుత్వం ఏదైతే విభజించి పాలించాలి అనే ఒక రూల్ని తీసుకొచ్చిందో ఒక్కొక్కరి మీద దాడి చేస్తూ వెళ్తుంది. ఫస్ట్ మన ఓటు హక్కు మీద దాడి చేసింది, మీరందరూ చూసే ఉంటారు. 5 రాష్ట్రాలలో ఎక్కడైతే అసెంబ్లీ ఎన్నికలైనాయో అక్కడ ఎస్ఐఆర్ చేసి వాళ్ళ అధికారంలోకి రావడం జరిగింది. మరి అదే అస్సాంలో కూడా ఎన్నికలైనాయి,
మరి అస్సాంలో ఎందుకు వాళ్ళకి అధికారంలో ఉన్నారు, అధికారంలోకి రాబోతున్నారు అని తెలిసింది కాబట్టి అక్కడ ఏ ఒక్క ఓటుని కూడా తీయలేదు. ప్లస్ అదేవిధంగా అక్కడ ఎస్ఐఆర్ అనేది తీసుకురాలేదు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎస్ఐఆర్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. జూన్ 25 నుంచి తెలంగాణలో ఎస్ఐఆర్ వస్తుంది కాబట్టి అందరూ కూడా తమ తమ ఓట్లని జాగ్రత్తగా కాపాడుకునే పనిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఎన్యూమరేషన్ ఫామ్ని పద్ధతిగా ఫిల్ చేసి అప్లై చేసుకుంటే తప్ప మన ఓటు మనకు మిగలదు. తర్వాత ఎస్ఐఆర్ అయిపోయిన 3 నెలల తర్వాత మనం కనుక చూసుకున్నట్టయితే ఏ ఓటు అయితే ఉంటుందో అదే ఓటు చివరి వరకు ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇదే కాకుండా నిన్న మన తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి రాజ్యసభ నామినేషన్ పత్రాలని తిరస్కరించడం జరిగింది. మరి మహిళా రిజర్వేషన్ బిల్ ప్రకారము మహిళల్ని మేము ముందుకు తీసుకొస్తాము, పెద్దల సభలకు కానీ అసెంబ్లీలకు కానీ మహిళల్ని అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, 33% రిజర్వేషన్ ఇస్తామని చెప్పుకుంటూ వెళ్తున్న బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ మహిళల్ని ప్రోత్సహిస్తూ మహిళలకి అవకాశాలు ఇస్తుంటే చిన్న చిన్న కారణాలు చూపించి ఏదైతే క్యాండిడేట్ ఉన్నారో మీనాక్షి నటరాజన్ గారికి కూడా తెలియని ఒక కేసు తన మీద ఉందని చెప్పి ఒక చిన్న కేసు మీద ఆమె ఫైల్ని రిజెక్ట్ చేశారు. కాబట్టి దీన్ని కూడా మేము ఖండిస్తున్నాము. రానున్న రోజులలో దీనిపైన లీగల్గా వెళ్తూ ఇట్లాంటి చిన్న చిన్న తప్పిదాల వల్ల లేదా చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా దాన్నే పెద్దగా చూపిస్తూ మహిళల్ని పెద్దల సభకు రాకుండా చేయడం అనేది కరెక్ట్ కాదని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడా ఎస్ఐఆర్ రాబోతుంది. మన దగ్గర కూడా ఓట్లని ఒక ఎన్ని లక్షలు పోతాయో మనం చెప్పలేము. చాలా వరకు ఓటర్ మ్యాపింగ్ అయిపోయింది, ఎలక్టర్స్ విత్ అనామలీస్ ఉన్నాయి, అన్మ్యాపింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బిఎల్ఎస్ అందరు కూడా కలిసికట్టుగా ఉండి మన ఓట్లని కాపాడుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇవాళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ క్రిస్టియన్స్ అందరినీ కూడా ఎస్సీగానే కొనసాగించాలని నేను బాలకృష్ణ గారిని కలవడం జరిగింది. సో ఆయన కొంచెం న్యూట్రల్గా ఉన్నా కూడా నాకు తెలిసి వారు మాత్రం ఏం చెప్తున్నారంటే మేబీ ఇది జరగకపోవచ్చు, పాజిటివ్ రిజల్ట్ రాకపోవచ్చు, దేనికైనా సిద్ధంగా ఉండాలని చెప్పడం జరిగింది. కానీ అందరం కూడా ఎవరికి కూడా ఏ ఒక్క వర్గానికి అన్యాయం జరగకుండా చూడాలనేదే కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చింది. అందరు రాజ్యాంగం ప్రకారం నడవాలి. ఒక్కొక్క విషయం ఏదైతే రాజ్యాంగంలో ఉందో ప్రతిదాన్ని మారుస్తూ ఎవరైతే వాళ్ళకి నచ్చని వర్గాలు ఉన్నారో వాళ్ళపైన దాడి చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మీద వారి చర్యలని తీవ్రంగా ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేడం, మీరు ఎస్ఐఆర్ తెలంగాణలో కూడా జరుపుతున్నారు. సో ఓట్లు పోయే అవకాశాలు ఉన్నాయి. ఎస్ఐఆర్ ద్వారానే బీజేపీ అధికారంలోకి వస్తుంది. కేరళ మరి మీ ప్రభుత్వమే ఇప్పుడు అక్కడ అధికారంలోకి వచ్చింది కదా, అక్కడ కూడా ఎస్ఐఆర్ నిర్వహించారు. అవును. అయితే కేరళలో మీరు గమనించాల్సింది ఏంటంటే బీహార్ కానీ మిగతా కొన్ని రాష్ట్రాలలో ఏమైందంటే అక్కడ కేరళకు సంబంధించి లిటరసీ రేట్ ఎక్కువ, వారికి అవగాహన ఎక్కువ. వారు ఏమైనా ఇవి ఉన్నాయి, ఈ డాక్యుమెంట్స్ తేవాలి అంటే ఇప్పుడు మా తెలంగాణలో చూసుకుంటే రోజువారీ కూలీలు చేసుకునే వారికి అసలు కొన్ని సర్టిఫికేట్సే లేవు, ఇల్లు లేదు, కరెంటు బిల్లు ఉండదు, ఏదో చిన్న గుడిసెలు ఉంటారు వాళ్ళు. కొన్ని చోట్ల ఒక్కొక్క చోట 200 మంది అలా ఉన్న వాళ్ళు అప్పటికప్పుడు ఏం ఫామ్స్ తీసుకొస్తారు, వాళ్ళ తల్లిదండ్రులు లేని అనాథలు ఉంటారు, వాళ్ళు ఆర్ఫనేజ్ దాటి బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇట్లా అనేక చిన్న కారణాలు. ప్లస్ ఇప్పుడు ఇచ్చిన టైం కూడా చాలా తక్కువ. ఇప్పుడు వాళ్ళు ఏ ఫామ్స్ ప్రొడ్యూస్ చేయాలన్నా కూడా వాళ్ళు తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళడం కానీ, ఆర్డీఓలను వాళ్ళని కలిసి పేపర్స్ డాక్యుమెంట్స్ అడగడం కానీ, దీనికి అంతటికి కూడా చాలా టైం పడుతుంది. మనం చూసినాం కదా, ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ కూడా రాహుల్ గాంధీ గారు ఏ విధంగా ఎస్ఐఆర్లో లోపాలు ఉంటాయి అని చెప్పడం జరిగింది. కాబట్టి కేరళలో ఎందుకంటే హైయెస్ట్ లిటరసీ రేట్ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఓటుని కాపాడుకోగలిగినారని నేను నమ్ముతున్నాను. మీనాక్షి నటరాజన్ గారి విషయంలో తెలంగాణ నుంచే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ కేసుకు సంబంధించిన అంశం అని చెప్పేసి మధ్యప్రదేశ్కు సంబంధించిన సీఎం కూడా మాట్లాడారు. వాళ్ళు అలాగే చెప్తారు కదా, అంటే ఇంటర్నల్ కలహాలు సృష్టించడానికే ప్రయత్నిస్తారు కాబట్టి వాళ్ళు చేసిన ఏదైతే ఉంటుందో వాళ్ళే మళ్ళీ కాంగ్రెస్ మీదనే తెలంగాణ మీదనే వాళ్ళు నెపం మోపుతుంటారు. అంటే ఆ కేసుకు సంబంధించి మీనాక్షి నటరాజన్ గారికి కూడా కోర్టు నుంచి సమన్స్ జారీ అయ్యాయి, ఆ విషయం ఆమె కూడా తెలుసు అనేది చెప్తూ ఉన్నారు. అయితే ఒక సర్పంచ్ నామినేషన్లో కూడా అన్ని విషయాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు ఈ విషయంలో వాటిని పరిగణనలోకి తీసుకోలేదనేది భావించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీలకు అతీతంగా మీనాక్షి నటరాజన్ గారి వ్యవహార శైలి కానీ, తన ఏమంటారు గాంధేయవాదిగా అందరికీ తెలుసును, చాలా
అందరికీ నమస్కారం. పిలవగానే వచ్చినటువంటి మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన బాలకృష్ణ ఎస్సీ క్రిస్టియన్స్ గురించి ఏదైతే ఒక కమిషన్ ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారు చేపట్టినారో ఆ కమిషన్కి ఈరోజు లాస్ట్ డే ప్రకటించారు. 2022లో ఏదైతే ఈ కమిషన్ వన్ మ్యాన్ కమిషన్ని పెట్టారో ఎన్నో లక్షల మంది ఎస్సీలు క్రిస్టియన్ మతంని నమ్ముకొని లేదా క్రిస్టియన్ బిలీవర్స్గా వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఎస్సీ హోదా రద్దు చేయాలన్న ఉద్దేశంతో ఏదైతే కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉందో దాన్ని అడ్డుకోవాలి అనే ఉద్దేశంతో మన కాంగ్రెస్ పార్టీ ఉంది, అట్లాగే మన మిత్రపక్షాలన్నీ కూడా ఈ ఉద్దేశంతో ఉన్నాయి. ఎంతోమంది వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఎస్సీ క్రిస్టియన్ మేధావులు కానీ ఇతరులు కానీ తర్వాత మన హ్యూమన్ రైట్స్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా రావడము, బాలకృష్ణ గారికి రిప్రజెంటేషన్స్ ఇవ్వడము, ఎస్సీ క్రిస్టియన్స్ని ఎస్సీస్గానే కొనసాగించాలని చెప్పి వాళ్ళని కోరడం జరిగింది. ఈరోజు నేను కూడా తెలంగాణ నుంచి మన బాలకృష్ణ గారిని కలవడం జరిగింది. ఆయనకి వివరాలు తెలియజేశాను. ఎస్సీ క్రిస్టియన్స్ అయినంత మాత్రాన వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏం మారట్లేదు. కేవలం మతాన్ని నమ్ముకున్నంత మాత్రాన క్యాస్ట్ నుంచి వచ్చే రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా తీసేయాలన్న ఉద్దేశం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలామంది ఇంకా పేదవాళ్ళు ఉన్నారు, చదువు ఇంకా అందని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి సొంత ఇల్లు కానీ ల్యాండ్ కానీ ఇట్లాంటి ఎటువంటి ఉద్యోగాలు కానీ ఏమీ లేకుండా కూడా చాలా కష్టాల జీవితం గడుపుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇట్లాంటి లక్షలాది మందికి కేవలం ఒక సింగిల్ మ్యాన్ ఒక వన్ మ్యాన్ కమిషన్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఆ కమిషన్ ఏదైతే ఒక రిపోర్ట్ ఇస్తుందో ఆ రిపోర్టు ఆధారంగా మళ్ళీ అది పార్లమెంట్లో కానీ అది జ్యుడిషియరీ సిస్టంలో కానీ ఒక డెసిషన్కి రావడం జరుగుతుంది. కాబట్టి మీరు పాజిటివ్గా ఎస్సీస్కి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఎస్సీ క్రిస్టియన్స్ ఎంతోమంది ఉన్నారు. మా వరంగల్ జిల్లాకైనా తెలంగాణ అయినా ఓవరాల్ చూసుకున్నా కూడా అంతకుముందు కూడా 1950 ప్రెసిడెన్షియల్ రూల్లో ఉన్నప్పుడు ఆర్టికల్ 341లో పారా 2లో ఏదైతే పర్లేదు ఎవరైనా కంటిన్యూ అవ్వచ్చు, రిజర్వేషన్స్ రిలీజియస్ ప్రకారం ఉండొద్దు అని పేర్కొన్నారు. కానీ మళ్ళీ పారా 3 తీసుకొచ్చి ఓన్లీ హిందూస్, అది సిక్కులు కానీ లేదా బుద్ధిస్టులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఎస్సీస్ నుంచి ఎవరైతే ఇస్లాం కానీ క్రిస్టియానిటీ తీసుకున్నారో వాళ్ళకి ఎస్సీ హోదా ఉండదు అని చెప్పి అది తీసుకురావడం జరిగింది. సో ఇవాళ కమిషన్ ముందు చైర్మన్ గారికి చెప్పడం ఏంటంటే ఈ పారా 3ని కూడా డిలీట్ చేసినట్టయితే ఈ పరిస్థితి రాదు, ఎస్సీ హోదా వాళ్ళకి కంటిన్యూ అవుతుందని కోరడం జరిగింది. అంతకుముందు కూడా కొన్ని మనం చూసినాము, స్టేట్స్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ కానీ ఇట్లాంటి కొన్ని స్టేట్స్లో కబీర్ పంథీ, మజహబీ, రామ్దాసి ఇట్లాంటి వాళ్ళని సిక్లీగర్ కమ్యూనిటీస్ అన్నిటిని కూడా ఇప్పటికీ ఎస్సీస్గానే పరిగణిస్తున్నారు. మరి అదే పద్ధతిలో ఎస్సీ క్రిస్టియన్స్ని కూడా ఎస్సీస్గానే పరిగణించాలని కోరడం జరిగింది. ది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆర్టికల్ 25 ఏదైతే మనకు కల్పించిందో దాన్ని కాలరాస్తున్నారు. ఇదే కాకుండా ఆర్టికల్ 14 గ్యారెంటీంగ్ ఈక్వాలిటీ బిఫోర్ లా అదొకటి. తర్వాత ఆర్టికల్ 15 ఏంటంటే ప్రొహిబిటింగ్ డిస్క్రిమినేషన్, అంటే రిలీజన్ మతాన్ని కానీ కులాన్ని కానీ క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ తోటి కూడా మనము ఒక డిస్క్రిమినేషన్ చూపెట్టొద్దు అని ఆర్టికల్ 15 ఏదైతే చెప్పిందో దాన్ని కూడా కలరాస్తున్నారు. ఇదే కాకుండా ఇంకా మనకి పారా 3 చెప్పినట్టు నో పర్సన్ హూ ప్రొఫెసర్స్ ఎ రిలీజియన్ డిఫరెంట్ ఫ్రమ్ ద హిందూ, ద సిక్ ఆర్ బుద్ధిస్ట్ రిలీజియన్ షెల్ బి డీమ్ టు బి ఏ మెంబర్ ఆఫ్ ఏ షెడ్యూల్ క్యాస్ట్ అని ఏదైతే చెప్పినారో అది తొలగించాలని కోరడం జరిగింది. ఇదే కాకుండా ఇంకో 3 కమిషన్స్, కాకా కాలేకర్ కమిషన్ అని 1955లో, తర్వాత హై పవర్డ్ ప్యానల్ ఆన్ మైనారిటీస్, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, తర్వాత జస్టిస్ రంగనాథన్ మిశ్రా కమిషన్, ఇవన్నీ కూడా ఎస్సీ క్రిస్టియన్స్ని ఎస్సీలుగానే పరిగణించాలనే రిపోర్ట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో మేము ఏం కోరుతున్నామంటే బీజేపీ ప్రభుత్వం ఏదైతే విభజించి పాలించాలి అనే ఒక రూల్ని తీసుకొచ్చిందో ఒక్కొక్కరి మీద దాడి చేస్తూ వెళ్తుంది. ఫస్ట్ మన ఓటు హక్కు మీద దాడి చేసింది, మీరందరూ చూసే ఉంటారు. 5 రాష్ట్రాలలో ఎక్కడైతే అసెంబ్లీ ఎన్నికలైనాయో అక్కడ ఎస్ఐఆర్ చేసి వాళ్ళ అధికారంలోకి రావడం జరిగింది. మరి అదే అస్సాంలో కూడా ఎన్నికలైనాయి,
మరి అస్సాంలో ఎందుకు వాళ్ళకి అధికారంలో ఉన్నారు, అధికారంలోకి రాబోతున్నారు అని తెలిసింది కాబట్టి అక్కడ ఏ ఒక్క ఓటుని కూడా తీయలేదు. ప్లస్ అదేవిధంగా అక్కడ ఎస్ఐఆర్ అనేది తీసుకురాలేదు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎస్ఐఆర్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. జూన్ 25 నుంచి తెలంగాణలో ఎస్ఐఆర్ వస్తుంది కాబట్టి అందరూ కూడా తమ తమ ఓట్లని జాగ్రత్తగా కాపాడుకునే పనిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఎన్యూమరేషన్ ఫామ్ని పద్ధతిగా ఫిల్ చేసి అప్లై చేసుకుంటే తప్ప మన ఓటు మనకు మిగలదు. తర్వాత ఎస్ఐఆర్ అయిపోయిన 3 నెలల తర్వాత మనం కనుక చూసుకున్నట్టయితే ఏ ఓటు అయితే ఉంటుందో అదే ఓటు చివరి వరకు ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇదే కాకుండా నిన్న మన తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి రాజ్యసభ నామినేషన్ పత్రాలని తిరస్కరించడం జరిగింది. మరి మహిళా రిజర్వేషన్ బిల్ ప్రకారము మహిళల్ని మేము ముందుకు తీసుకొస్తాము, పెద్దల సభలకు కానీ అసెంబ్లీలకు కానీ మహిళల్ని అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, 33% రిజర్వేషన్ ఇస్తామని చెప్పుకుంటూ వెళ్తున్న బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ మహిళల్ని ప్రోత్సహిస్తూ మహిళలకి అవకాశాలు ఇస్తుంటే చిన్న చిన్న కారణాలు చూపించి ఏదైతే క్యాండిడేట్ ఉన్నారో మీనాక్షి నటరాజన్ గారికి కూడా తెలియని ఒక కేసు తన మీద ఉందని చెప్పి ఒక చిన్న కేసు మీద ఆమె ఫైల్ని రిజెక్ట్ చేశారు. కాబట్టి దీన్ని కూడా మేము ఖండిస్తున్నాము. రానున్న రోజులలో దీనిపైన లీగల్గా వెళ్తూ ఇట్లాంటి చిన్న చిన్న తప్పిదాల వల్ల లేదా చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా దాన్నే పెద్దగా చూపిస్తూ మహిళల్ని పెద్దల సభకు రాకుండా చేయడం అనేది కరెక్ట్ కాదని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడా ఎస్ఐఆర్ రాబోతుంది. మన దగ్గర కూడా ఓట్లని ఒక ఎన్ని లక్షలు పోతాయో మనం చెప్పలేము. చాలా వరకు ఓటర్ మ్యాపింగ్ అయిపోయింది, ఎలక్టర్స్ విత్ అనామలీస్ ఉన్నాయి, అన్మ్యాపింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బిఎల్ఎస్ అందరు కూడా కలిసికట్టుగా ఉండి మన ఓట్లని కాపాడుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇవాళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ క్రిస్టియన్స్ అందరినీ కూడా ఎస్సీగానే కొనసాగించాలని నేను బాలకృష్ణ గారిని కలవడం జరిగింది. సో ఆయన కొంచెం న్యూట్రల్గా ఉన్నా కూడా నాకు తెలిసి వారు మాత్రం ఏం చెప్తున్నారంటే మేబీ ఇది జరగకపోవచ్చు, పాజిటివ్ రిజల్ట్ రాకపోవచ్చు, దేనికైనా సిద్ధంగా ఉండాలని చెప్పడం జరిగింది. కానీ అందరం కూడా ఎవరికి కూడా ఏ ఒక్క వర్గానికి అన్యాయం జరగకుండా చూడాలనేదే కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చింది. అందరు రాజ్యాంగం ప్రకారం నడవాలి. ఒక్కొక్క విషయం ఏదైతే రాజ్యాంగంలో ఉందో ప్రతిదాన్ని మారుస్తూ ఎవరైతే వాళ్ళకి నచ్చని వర్గాలు ఉన్నారో వాళ్ళపైన దాడి చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మీద వారి చర్యలని తీవ్రంగా ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేడం, మీరు ఎస్ఐఆర్ తెలంగాణలో కూడా జరుపుతున్నారు. సో ఓట్లు పోయే అవకాశాలు ఉన్నాయి. ఎస్ఐఆర్ ద్వారానే బీజేపీ అధికారంలోకి వస్తున్నారు. కేరళ మరి మీ ప్రభుత్వమే ఇప్పుడు అక్కడ అధికారంలోకి వచ్చింది కదా, అక్కడ కూడా ఎస్ఐఆర్ నిర్వహించారు. అవును. అయితే కేరళలో మీరు గమనించాల్సింది ఏంటంటే బీహార్ కానీ మిగతా కొన్ని రాష్ట్రాలలో ఏమైందంటే అక్కడ కేరళకు సంబంధించి లిటరసీ రేట్ ఒక 1 మ్యాన్ కమిషన్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఆ కమిషన్ ఏదైతే ఒక రిపోర్ట్ ఇస్తుందో ఆ రిపోర్టు ఆధారంగా మళ్ళీ అది పార్లమెంట్లో కానీ అది జ్యుడిషియరీ సిస్టంలో కానీ ఒక డెసిషన్కి రావడం జరుగుతుంది. కాబట్టి మీరు పాజిటివ్గా ఎస్సీస్కి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఎస్సీ క్రిస్టియన్స్ ఎంతోమంది ఉన్నారు. మా వరంగల్ జిల్లాకైనా తెలంగాణ అయినా ఓవరాల్ చూసుకున్నా కూడా అంతకుముందు కూడా 1950 ప్రెసిడెన్షియల్ రూల్లో ఉన్నప్పుడు ఆర్టికల్ 341లో పారా 2లో ఏదైతే పర్లేదు ఎవరైనా కంటిన్యూ అవ్వచ్చు, రిజర్వేషన్స్ రిలీజియస్ ప్రకారం ఉండొద్దు అని పేర్కొన్నారు. కానీ మళ్ళీ పారా 3 తీసుకొచ్చి ఓన్లీ హిందూస్, అది సిక్కులు కానీ లేదా బుద్ధిస్టులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఎస్సీస్ నుంచి ఎవరైతే ఇస్లాం కానీ క్రిస్టియానిటీ తీసుకున్నారో వాళ్ళకి ఎస్సీ హోదా ఉండదు అని చెప్పి అది తీసుకురావడం జరిగింది. సో ఇవాళ కమిషన్ ముందు చైర్మన్ గారికి చెప్పడం ఏంటంటే ఈ పారా 3ని కూడా డిలీట్ చేసినట్టయితే ఈ పరిస్థితి రాదు, ఎస్సీ హోదా వాళ్ళకి కంటిన్యూ అవుతుందని కోరడం జరిగింది. అంతకుముందు కూడా కొన్ని మనం చూసినాము. స్టేట్స్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ కానీ ఇట్లాంటి కొన్ని స్టేట్స్లో కబీర్ పంథీ, మజహబీ, రామ్దాసి ఇట్లాంటి వాళ్ళని సిక్లీగర్ కమ్యూనిటీస్ అన్నిటిని కూడా ఇప్పటికీ ఎస్సీస్గానే పరిగణిస్తున్నారు. మరి అదే పద్ధతిలో ఎస్సీ క్రిస్టియన్స్ని కూడా ఎస్సీస్గానే పరిగణించాలని కోరడం జరిగింది. ది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆర్టికల్ 25 ఏదైతే మనకు కల్పించిందో దాన్ని కాలరాస్తున్నారు. ఇదే కాకుండా ఆర్టికల్ 14 గ్యారంటీంగ్ ఈక్వాలిటీ బిఫోర్ లా అదొకటి. తర్వాత ఆర్టికల్ 15 ఏంటంటే
ప్రొహిబిటింగ్ డిస్క్రిమినేషన్ అంటే రిలీజన్ మతాన్ని కానీ కులాన్ని కానీ క్యాస్ట్ సెక్స్ ప్లేస్ ఆఫ్ బర్త్ తోటి కూడా మనము ఒక డిస్క్రిమినేషన్ చూపెట్టొద్దు అని ఆర్టికల్ 15 ఏదైతే చెప్పిందో దాన్ని కూడా కలరాస్తున్నారు. ఇదే కాకుండా ఇంకా మనకి పారా 3 చెప్పినట్టు నో పర్సన్ హూ ప్రొఫెసర్స్ ఎ రిలీజియన్ డిఫరెంట్ ఫ్రమ్ ద హిందూ ద సిక్ ఆర్ బుద్ధిస్ట్ రిలీజియన్ షెల్ బి డీమ్ టు బి ఏ మెంబర్ ఆఫ్ ఎ షెడ్యూల్ క్యాస్ట్ అని ఏదైతే చెప్పినారో అది తొలగించాలని కోరడం జరిగింది. ఇదే కాకుండా ఇంకో 3 కమిషన్స్ కాకా కాలేకర్ కమిషన్ అని 1955లో, తర్వాత హై పవర్డ్ ప్యానల్ ఆన్ మైనారిటీస్ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్, తర్వాత జస్టిస్ రంగనాథన్ మిశ్రా కమిషన్, ఇవన్నీ కూడా ఎస్సీ క్రిస్టియన్స్ని ఎస్సీలుగానే పరిగణించాలనే రిపోర్ట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో మేము ఏం కోరుతున్నామంటే బీజేపీ ప్రభుత్వం ఏదైతే విభజించి పాలించాలి అనే ఒక రూల్ని తీసుకొచ్చిందో ఒక్కొక్కరి మీద దాడి చేస్తూ వెళ్తుంది. ఫస్ట్ మన ఓటు హక్కు మీద దాడి చేసింది, మీరందరూ చూసే ఉంటారు. 5 రాష్ట్రాలలో ఎక్కడైతే అసెంబ్లీ ఎన్నికలైనాయో అక్కడ ఎస్ఐఆర్ చేసి వాళ్ళ అధికారంలోకి రావడం జరిగింది. మరి అదే అస్సాంలో కూడా ఎన్నికలైనాయి. మరి అస్సాంలో ఎందుకు వాళ్ళకి అధికారంలో ఉన్నారో అధికారంలోకి రాబోతున్నారు అని తెలిసింది కాబట్టి అక్కడ ఏ ఒక్క ఓటుని కూడా తీయలేదు. ప్లస్ అదేవిధంగా అక్కడ ఎస్ఐఆర్ అనేది తీసుకురాలేదు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎస్ఐఆర్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. జూన్ 25 నుంచి తెలంగాణలో ఎస్ఐఆర్ వస్తుంది కాబట్టి అందరూ కూడా తమ తమ ఓట్లని జాగ్రత్తగా కాపాడుకునే పనిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఎన్యూమరేషన్ ఫామ్ని పద్ధతిగా ఫిల్ చేసి అప్లై చేసుకుంటే తప్ప మన ఓటు మనకు మిగలదు. తర్వాత ఎస్ఐఆర్ అయిపోయిన 3 నెలల తర్వాత మనం కనుక చూసుకున్నట్టయితే ఏ ఓటు అయితే ఉంటుందో అదే ఓటు చివరి వరకు ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇదే కాకుండా నిన్న మనకి మన తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి రాజ్యసభ నామినేషన్ పత్రాలన్నీ తిరస్కరించడం జరిగింది. మరి మహిళా రిజర్వేషన్ బిల్ ప్రకారము మహిళల్ని మేము ముందుకు తీసుకొస్తాము, పెద్దల సభలకు కానీ అసెంబ్లీలకు కానీ మహిళల్ని అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, 33% రిజర్వేషన్ ఇస్తామని చెప్పుకుంటూ వెళ్తున్న బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ మహిళల్ని ప్రోత్సహిస్తూ మహిళలకి అవకాశాలు ఇస్తుంటే చిన్న చిన్న కారణాలు చూపించి ఏదైతే క్యాండిడేట్ ఉన్నారో మీనాక్షి నటరాజన్ గారికి కూడా తెలియని ఒక కేసు తన మీద ఉందని చెప్పి ఒక చిన్న కేసు మీద ఆమె ఫైల్ని రిజెక్ట్ చేశారు. కాబట్టి దీన్ని కూడా మేము ఖండిస్తున్నాము. రానున్న రోజులలో దీనిపైన లీగల్గా వెళ్తూ ఇట్లాంటి చిన్న చిన్న తప్పిదాల వల్ల లేదా చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా దాన్నే పెద్దగా చూపిస్తూ మహిళల్ని పెద్దల సభకు రాకుండా చేయడం అనేది కరెక్ట్ కాదని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే తెలుగు రాష్ట్రాలు 2 కూడా ఎస్ఐఆర్ రాబోతుంది. మన దగ్గర కూడా ఓట్లని ఒక ఎన్ని లక్షలు పోతాయో మనం చెప్పలేము. చాలా వరకు ఓటర్ మ్యాపింగ్ అయిపోయింది, ఎలక్టర్స్ విత్ అనామలీస్ ఉన్నాయి, అన్మ్యాపింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బిఎల్ఎస్ అందరు కూడా కలిసికట్టుగా ఉండి మన ఓట్లని కాపాడుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇవాళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ క్రిస్టియన్స్ అందరినీ కూడా ఎస్సీగానే కొనసాగించాలని నేను బాలకృష్ణ గారిని కలవడం జరిగింది. సో ఆయన కొంచెం న్యూట్రల్గా ఉన్నా కూడా నాకు తెలిసి వారు మాత్రం ఏం చెప్తున్నారంటే మేబీ ఇది జరగకపోవచ్చు, పాజిటివ్ రిజల్ట్ రాకపోవచ్చు, దేనికైనా సిద్ధంగా ఉండాలని చెప్పడం జరిగింది. కానీ అందరం కూడా ఎవరికి కూడా ఏ ఒక్క వర్గానికి అన్యాయం జరగకుండా చూడాలనేదే కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చింది. అందరు రాజ్యాంగం ప్రకారం నడవాలి. ఒక్కొక్క విషయం ఏదైతే రాజ్యాంగంలో ఉందో ప్రతిదాన్ని మారుస్తూ ఎవరైతే వాళ్ళకి నచ్చని వర్గాలు ఉన్నారో వాళ్ళపైన దాడి చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మీద వారి చర్యలని తీవ్రంగా ఖండిస్తూ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేడం, మీరు ఎస్ఐఆర్ తెలంగాణలో కూడా జరుపుతున్నారు. సో ఓట్లు పోయే అవకాశాలు ఉన్నాయి. ఎస్ఐఆర్ ద్వారానే బీజేపీ అధికారంలోకి వస్తుంది. కేరళ మరి మీ ప్రభుత్వమే ఇప్పుడు అక్కడ అధికారంలోకి వచ్చింది కదా, అక్కడ కూడా ఎస్ఐఆర్ నిర్వహించాలి. అవును. అయితే కేరళలో మీరు గమనించాల్సింది ఏంటంటే బీహార్ కానీ మిగతా కొన్ని రాష్ట్రాలలో ఏమైందంటే అక్కడ కేరళకు సంబంధించి లిటరసీ రేట్ ఎక్కువ, వారికి అవగాహన ఎక్కువ. వారు ఏమైనా ఇవి ఉన్నాయి ఈ డాక్యుమెంట్స్ తేవాలి అంటే ఇప్పుడు మా తెలంగాణలో చూసుకుంటే రోజువారీ కూలీలు చేసుకునే వారికి అసలు కొన్ని సర్టిఫికేట్సే లేవు, ఇల్లు లేదు, కరెంటు బిల్లు ఉండదు, ఏదో చిన్న గుడిసెలు ఉంటారు వాళ్ళు. కొన్ని చోట్ల ఒక్కొక్క చోట 200 మంది అలా ఉన్న వాళ్ళకి వాళ్ళు అప్పటికప్పుడు ఏం ఫామ్స్ తీసుకొస్తారు, వాళ్ళ తల్లిదండ్రులు లేని అనాథలు ఉంటారు, వాళ్ళు ఆర్ఫనేజ్ దాటి బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇట్లా అనేక చిన్న కారణాలు. ప్లస్ ఇప్పుడు ఇచ్చిన టైం కూడా చాలా తక్కువ. ఇప్పుడు వాళ్ళు ఏ ఫామ్స్ ప్రొడ్యూస్ చేయాలన్నా కూడా వాళ్ళు తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళడం కానీ ఆర్డీఓలను వాళ్ళని కలిసి పేపర్స్ డాక్యుమెంట్స్ అడగడం కానీ దీనికి అంతటికి కూడా చాలా టైం పడుతుంది.
మనం చూసినాం కదా, ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ కూడా రాహుల్ గాంధీ గారు ఏ విధంగా ఎస్ఐఆర్లో లోపాలు ఉంటాయి అని చెప్పడం జరిగింది. కాబట్టి కేరళలో ఎందుకంటే హైయెస్ట్ లిటరసీ రేట్ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఓటుని కాపాడుకోగలిగినారని నేను నమ్ముతున్నాను. మీనాక్షి నటరాజన్ గారి విషయంలో తెలంగాణ నుంచే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ కేసుకు సంబంధించిన అంశం అని చెప్పేసి మధ్యప్రదేశ్కు సంబంధించిన సీఎం కూడా మాట్లాడారు. వాళ్ళు అలాగే చెప్తారు కదా, అంటే ఇంటర్నల్ కలహాలు సృష్టించడానికే ప్రయత్నిస్తారు కాబట్టి వాళ్ళు చేసిన ఏదైతే ఉంటుందో వాళ్ళే మళ్ళీ కాంగ్రెస్ మీదనే తెలంగాణ మీదనే వాళ్ళు నెపం మోపుతుంటారు. అంటే ఆ కేసుకు సంబంధించి మీనాక్షి నటరాజన్ గారికి కూడా కోర్టు నుంచి సమన్స్ జారీ అయ్యాయి, ఆ విషయం ఆమె కూడా తెలుసు అనేది చెప్తూ ఉన్నారు. అయితే ఒక సర్పంచ్ నామినేషన్లో కూడా అన్ని విషయాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు ఈ విషయంలో వాటిని పరిగణనలోకి తీసుకోలేదనేది భావించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీలకు అతీతంగా మీనాక్షి నటరాజన్ గారి వ్యవహార శైలి కానీ తన ఏమంటారు గాంధేయవాదిగా అందరికీ తెలుసును, చాలా సింపుల్గా ఉంటారు, చాలా లాయల్గా పనిచేస్తారు. అట్లాంటి ఆమెనే ముప్పు తిప్పలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏదో లేనిపోని అన్నీ బయటికి తీసి చెప్పడం తప్ప నిజాలు ఏంది అనేది లీగల్గా వెళ్తే కానీ మనకు తెలియదు. తెలంగాణ ఇన్ఛార్జిగా ఉండడంతో ఆమె కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది ఆమె అంటే పడకనే ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారనేది కూడా ఒక వాదన నడుస్తుంది. కాంగ్రెస్లో తనంటే పడకపోవడం అనేది ఏమీ లేదు మాకు తెలిసినంత వరకు. ఇప్పుడు ఇక్కడ పడకపోయినా ఈ ఢిల్లీ వరకనే వచ్చి కంప్లైంట్ చేస్తారు కదా, అట్లాంటి దాఖలాలు ఏం లేవు. కాబట్టి అవన్నీ కూడా బీజేపీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. పిలవగానే వచ్చినటువంటి మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన బాలకృష్ణ ఎస్సీ క్రిస్టియన్స్ గురించి ఏదైతే ఒక కమిషన్ ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారు చేపట్టినారో ఆ కమిషన్కి ఈరోజు లాస్ట్ డే ప్రకటించారు. 2022లో ఏదైతే ఈ కమిషన్ వన్ మ్యాన్ కమిషన్ని పెట్టారో ఎన్నో లక్షల మంది ఎస్సీలు క్రిస్టియన్ మతంని నమ్ముకొని లేదా క్రిస్టియన్ బిలీవర్స్గా వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఎస్సీ హోదా రద్దు చేయాలన్న ఉద్దేశంతో ఏదైతే కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉందో దాన్ని అడ్డుకోవాలి అనే ఉద్దేశంతో మన కాంగ్రెస్ పార్టీ ఉంది, అట్లాగే మన మిత్రపక్షాలన్నీ కూడా ఈ ఉద్దేశంతో ఉన్నాయి. ఎంతోమంది వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఎస్సీ క్రిస్టియన్ మేధావులు కానీ ఇతరులు కానీ తర్వాత మన హ్యూమన్ రైట్స్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా రావడము, బాలకృష్ణ గారికి రిప్రజెంటేషన్స్ ఇవ్వడము, ఎస్సీ క్రిస్టియన్స్ని ఎస్సీస్గానే కొనసాగించాలని చెప్పి వాళ్ళని కోరడం జరిగింది. ఈరోజు నేను కూడా తెలంగాణ నుంచి మన బాలకృష్ణ గారిని కలవడం జరిగింది. ఆయనకి వివరాలు తెలియజేశాను. ఎస్సీ క్రిస్టియన్స్ అయినంత మాత్రాన వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏం మారట్లేదు. కేవలం మతాన్ని నమ్ముకున్నంత మాత్రాన క్యాస్ట్ నుంచి వచ్చే రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా తీసేయాలన్న ఉద్దేశం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలామంది ఇంకా పేదవాళ్ళు ఉన్నారు, చదువు ఇంకా అందని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి సొంత ఇల్లు కానీ ల్యాండ్ కానీ ఇట్లాంటి ఎటువంటి ఉద్యోగాలు కానీ ఏమీ లేకుండా కూడా చాలా కష్టాల జీవితం గడుపుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇట్లాంటి లక్షలాది మందికి కేవలం ఒక సింగిల్ మ్యాన్ ఒక వన్ మ్యాన్ కమిషన్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఆ కమిషన్ ఏదైతే ఒక రిపోర్ట్ ఇస్తుందో ఆ రిపోర్టు ఆధారంగా మళ్ళీ అది పార్లమెంట్లో కానీ అది జ్యుడిషియరీ సిస్టంలో కానీ ఒక డెసిషన్కి రావడం జరుగుతుంది. కాబట్టి మీరు పాజిటివ్గా ఎస్సీస్కి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఎస్సీ క్రిస్టియన్స్ ఎంతోమంది ఉన్నారు, మా వరంగల్ జిల్లాకైనా తెలంగాణ అయినా ఓవరాల్ చూసుకున్నా కూడా. అంతకుముందు కూడా 1950 ప్రెసిడెన్షియల్ రూల్లో ఉన్నప్పుడు ఆర్టికల్ 341లో పారా 2లో ఏదైతే పర్లేదు ఎవరైనా కంటిన్యూ అవ్వచ్చు, రిజర్వేషన్స్ రిలీజియస్ ప్రకారం ఉండొద్దు అని పేర్కొన్నారు. కానీ మళ్ళీ పారా 3 తీసుకొచ్చి ఓన్లీ హిందూస్, అది సిక్కులు కానీ లేదా బుద్ధిస్టులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఎస్సీస్ నుంచి ఎవరైతే ఇస్లాం కానీ క్రిస్టియానిటీ తీసుకున్నారో వాళ్ళకి ఎస్సీ హోదా ఉండదు అని చెప్పి అది తీసుకురావడం జరిగింది. సో ఇవాళ కమిషన్ ముందు చైర్మన్ గారికి చెప్పడం ఏంటంటే ఈ పారా 3ని కూడా డిలీట్ చేసినట్టయితే ఈ పరిస్థితి రాదు, ఎస్సీ హోదా వాళ్ళకి కంటిన్యూ అవుతుందని కోరడం జరిగింది. అంతకుముందు కూడా కొన్ని మనం చూసినాము.
స్టేట్స్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ కానీ ఇట్లాంటి కొన్ని స్టేట్స్లో కబీర్ పంతి, మజహబీ, రామ్దాసి ఇట్లాంటి వాళ్ళని సిక్లీగర్ కమ్యూనిటీస్ అన్నిటిని కూడా ఇప్పటికీ ఎస్సీస్గానే పరిగణిస్తున్నారు. మరి అదే పద్ధతిలో ఎస్సీ క్రిస్టియన్స్ని కూడా ఎస్సీస్గానే పరిగణించాలని కోరడం జరిగింది. ది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆర్టికల్ 25 ఏదైతే మనకు కల్పించిందో దాన్ని కాలరాస్తున్నారు. ఇదే కాకుండా ఆర్టికల్ 14 గ్యారెంటీంగ్ ఈక్వాలిటీ బిఫోర్ లా అదొకటి. తర్వాత ఆర్టికల్ 15 ఏంటంటే ప్రొహిబిటింగ్ డిస్క్రిమినేషన్, అంటే రిలీజన్ మతాన్ని కానీ కులాన్ని కానీ క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ తోటి కూడా మనము ఒక డిస్క్రిమినేషన్ చూపెట్టొద్దు అని ఆర్టికల్ 15 ఏదైతే చెప్పిందో దాన్ని కూడా కలరాస్తున్నారు. ఇదే కాకుండా ఇంకా మనకి పారా 3 చెప్పినట్టు నో పర్సన్ హూ ప్రొఫెసర్స్ ఎ రిలీజియన్ డిఫరెంట్ ఫ్రమ్ ద హిందూ, ద సిక్ ఆర్ బుద్ధిస్ట్ రిలీజియన్ షెల్ బి డీమ్ టు బి ఏ మెంబర్ ఆఫ్ ఎ షెడ్యూల్ క్యాస్ట్ అని ఏదైతే చెప్పినారో అది తొలగించాలని కోరడం జరిగింది. ఇదే కాకుండా ఇంకో 3 కమిషన్స్, కాకా కాలేకర్ కమిషన్ అని 1955లో, తర్వాత హై పవర్డ్ ప్యానల్ ఆన్ మైనారిటీస్, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, తర్వాత జస్టిస్ రంగనాథన్ మిశ్రా కమిషన్, ఇవన్నీ కూడా ఎస్సీ క్రిస్టియన్స్ని ఎస్సీలుగానే పరిగణించాలనే రిపోర్ట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో మేము ఏం కోరుతున్నామంటే బీజేపీ ప్రభుత్వం ఏదైతే విభజించి పాలించాలి అనే ఒక రూల్ని తీసుకొచ్చిందో ఒక్కొక్కరి మీద దాడి చేస్తూ వెళ్తుంది. ఫస్ట్ మన ఓటు హక్కు మీద దాడి చేసింది, మీరందరూ చూసే ఉంటారు. 5 రాష్ట్రాలలో ఎక్కడైతే అసెంబ్లీ ఎన్నికలైనాయో అక్కడ ఎస్ఐఆర్ చేసి వాళ్ళ అధికారంలోకి రావడం జరిగింది. మరి అదే అస్సాంలో కూడా ఎన్నికలైనాయి. మరి అస్సాంలో ఎందుకు వాళ్ళకి అధికారంలో ఉన్నారు, అధికారంలోకి రాబోతున్నారు అని తెలిసింది కాబట్టి అక్కడ ఏ ఒక్క ఓటుని కూడా తీయలేదు. ప్లస్ అదేవిధంగా అక్కడ ఎస్ఐఆర్ అనేది తీసుకురాలేదు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎస్ఐఆర్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. జూన్ 25 నుంచి తెలంగాణలో ఎస్ఐఆర్ వస్తుంది కాబట్టి అందరూ కూడా తమ తమ ఓట్లని జాగ్రత్తగా కాపాడుకునే పనిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఎన్యూమరేషన్ ఫామ్ని పద్ధతిగా ఫిల్ చేసి అప్లై చేసుకుంటే తప్ప మన ఓటు మనకు మిగలదు. తర్వాత ఎస్ఐఆర్ అయిపోయిన 3 నెలల తర్వాత మనం కనుక చూసుకున్నట్టయితే ఏ ఓటు అయితే ఉంటుందో అదే ఓటు చివరి వరకు ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇదే కాకుండా నిన్న మనకి మన తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి రాజ్యసభ నామినేషన్ పత్రాలని తిరస్కరించడం జరిగింది. మరి మహిళా రిజర్వేషన్ బిల్ ప్రకారము మహిళల్ని మేము ముందుకు తీసుకొస్తాము, పెద్దల సభలకు కానీ అసెంబ్లీలకు కానీ మహిళల్ని అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, 33% రిజర్వేషన్ ఇస్తామని చెప్పుకుంటూ వెళ్తున్న బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ మహిళల్ని ప్రోత్సహిస్తూ మహిళలకి అవకాశాలు ఇస్తుంటే చిన్న చిన్న కారణాలు చూపించి ఏదైతే క్యాండిడేట్ ఉన్నారో మీనాక్షి నటరాజన్ గారికి కూడా తెలియని ఒక కేసు తన మీద ఉందని చెప్పి ఒక చిన్న కేసు మీద ఆమె ఫైల్ని రిజెక్ట్ చేశారు. కాబట్టి దీన్ని కూడా మేము ఖండిస్తున్నాము. రానున్న రోజులలో దీనిపైన లీగల్గా వెళ్తూ ఇట్లాంటి చిన్న చిన్న తప్పిదాల వల్ల లేదా చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా దాన్నే పెద్దగా చూపిస్తూ మహిళల్ని పెద్దల సభకు రాకుండా చేయడం అనేది కరెక్ట్ కాదని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే తెలుగు రాష్ట్రాలు 2 కూడా ఎస్ఐఆర్ రాబోతుంది. మన దగ్గర కూడా ఓట్లని ఒక ఎన్ని లక్షలు పోతాయో మనం చెప్పలేము. చాలా వరకు ఓటర్ మ్యాపింగ్ అయిపోయింది, ఎలక్టర్స్ విత్ అనామలీస్ ఉన్నాయి, అన్మ్యాపింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బిఎల్ఎస్ అందరూ కూడా కలిసికట్టుగా ఉండి మన ఓట్లని కాపాడుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇవాళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ క్రిస్టియన్స్ అందరినీ కూడా ఎస్సీగానే కొనసాగించాలని నేను బాలకృష్ణ గారిని కలవడం జరిగింది. సో ఆయన కొంచెం న్యూట్రల్గా ఉన్నా కూడా నాకు తెలిసి వారు మాత్రం ఏం చెప్తున్నారంటే మేబీ ఇది జరగకపోవచ్చు, పాజిటివ్ రిజల్ట్ రాకపోవచ్చు, దేనికైనా సిద్ధంగా ఉండాలని చెప్పడం జరిగింది. కానీ అందరం కూడా ఎవరికి కూడా ఏ ఒక్క వర్గానికి అన్యాయం జరగకుండా చూడాలనేదే కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చింది. అందరు రాజ్యాంగం ప్రకారం నడవాలి. ఒక్కొక్క విషయం ఏదైతే రాజ్యాంగంలో ఉందో ప్రతిదాన్ని మారుస్తూ ఎవరైతే వాళ్ళకి నచ్చని వర్గాలు ఉన్నారో వాళ్ళపైన దాడి చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మీద వారి చర్యలని తీవ్రంగా ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేడం, మీరు ఎస్ఐఆర్ తెలంగాణలో కూడా జరుపుతున్నారు. సో ఓట్లు పోయే అవకాశాలు ఉన్నాయి. ఎస్ఐఆర్ ద్వారానే బీజేపీ అధికారంలోకి వస్తుంది. కేరళ మరి మీ ప్రభుత్వమే ఇప్పుడు అక్కడ అధికారంలోకి వచ్చింది కదా, అక్కడ కూడా ఎస్ఐఆర్ నిర్వహించారు. అవును. అయితే కేరళలో మీరు గమనించాల్సింది ఏంటంటే బీహార్ కానీ మిగతా కొన్ని రాష్ట్రాలలో ఏమైందంటే అక్కడ కేరళకు సంబంధించి లిటరసీ రేట్ ఎక్కువ, వారికి అవగాహన ఎక్కువ. వారు ఏమైనా ఇవి ఉన్నాయి, ఈ డాక్యుమెంట్స్ తేవాలి అంటే ఇప్పుడు మా తెలంగాణలో చూసుకుంటే
రోజువారీ కూలీలు చేసుకునే వారికి అసలు కొన్ని సర్టిఫికేట్స్ లేవు, ఇల్లు లేదు, కరెంటు బిల్లు ఉండదు, ఏదో చిన్న గుడిసెలు ఉంటారు వాళ్ళు. కొన్ని చోట్ల ఒక్కొక్క చోట 200 మంది అలా ఉన్న వాళ్ళకి వాళ్ళు అప్పటికప్పుడు ఏం ఫామ్స్ తీసుకొస్తారు, వాళ్ళ తల్లిదండ్రులు లేని అనాథలు ఉంటారు, వాళ్ళు ఆర్ఫనేజ్ దాటి బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇట్లా అనేక చిన్న కారణాలు. ప్లస్ ఇప్పుడు ఇచ్చిన టైం కూడా చాలా తక్కువ. ఇప్పుడు వాళ్ళు ఏ ఫామ్స్ ప్రొడ్యూస్ చేయాలన్నా కూడా వాళ్ళు తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళడం కానీ, ఆర్డీఓలను వాళ్ళని కలిసి పేపర్స్ డాక్యుమెంట్స్ అడగడం కానీ, దీనికి అంతటికి కూడా చాలా టైం పడుతుంది. మనం చూసినాం కదా, ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ కూడా రాహుల్ గాంధీ గారు ఏ విధంగా ఎస్ఐఆర్లో లోపాలు ఉంటాయి అని చెప్పడం జరిగింది. కాబట్టి కేరళలో ఎందుకంటే హైయెస్ట్ లిటరసీ రేట్ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఓటుని కాపాడుకోగలిగినారని నేను నమ్ముతున్నాను. మీనాక్షి నటరాజన్ గారి విషయంలో తెలంగాణ నుంచే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ కేసుకు సంబంధించిన అంశం అని చెప్పేసి మధ్యప్రదేశ్కు సంబంధించిన సీఎం కూడా మాట్లాడారు. వాళ్ళు అలాగే చెప్తారు కదా, అంటే ఇంటర్నల్ కలహాలు సృష్టించడానికే ప్రయత్నిస్తారు కాబట్టి వాళ్ళు చేసిన ఏదైతే ఉంటుందో వాళ్ళే మళ్ళీ కాంగ్రెస్ మీదనే, తెలంగాణ మీదనే వాళ్ళు నెపం మోపుతుంటారు. అంటే ఆ కేసుకు సంబంధించి మీనాక్షి నటరాజన్ గారికి కూడా కోర్టు నుంచి సమన్స్ జారీ అయ్యాయి, ఆ విషయం ఆమె కూడా తెలుసు అనేది చెప్తూ ఉన్నారు. అయితే ఒక సర్పంచ్ నామినేషన్లో కూడా అన్ని విషయాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు ఈ విషయంలో వాటిని పరిగణనలోకి తీసుకోలేదనేది భావించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీలకు అతీతంగా మీనాక్షి నటరాజన్ గారి వ్యవహార శైలి కానీ, తన ఏమంటారు గాంధేయవాదిగా అందరికీ తెలుసును. చాలా అందరికీ నమస్కారం. పిలవగానే వచ్చినటువంటి మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన బాలకృష్ణ ఎస్సీ క్రిస్టియన్స్ గురించి ఏదైతే ఒక కమిషన్ ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారు చేపట్టినారో ఆ కమిషన్కి ఈరోజు లాస్ట్ డే ప్రకటించారు. 2022లో ఏదైతే ఈ కమిషన్ 1 మ్యాన్ కమిషన్ని పెట్టారో ఎన్నో లక్షల మంది ఎస్సీలు క్రిస్టియన్ మతంని నమ్ముకొని లేదా క్రిస్టియన్ బిలీవర్స్గా వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఎస్సీ హోదా రద్దు చేయాలన్న ఉద్దేశంతో ఏదైతే కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉందో దాన్ని అడ్డుకోవాలి అనే ఉద్దేశంతో మన కాంగ్రెస్ పార్టీ ఉంది, అట్లాగే మన మిత్రపక్షాలన్నీ కూడా ఈ ఉద్దేశంతో ఉన్నాయి. ఎంతోమంది వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఎస్సీ క్రిస్టియన్ మేధావులు కానీ, ఇతరులు కానీ, తర్వాత మన హ్యూమన్ రైట్స్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా రావడము, బాలకృష్ణ గారికి రిప్రజెంటేషన్స్ ఇవ్వడము, ఎస్సీ క్రిస్టియన్స్ని ఎస్సీస్గానే కొనసాగించాలని చెప్పి వాళ్ళని కోరడం జరిగింది. ఈరోజు నేను కూడా తెలంగాణ నుంచి మన బాలకృష్ణ గారిని కలవడం జరిగింది. ఆయనకి వివరాలు తెలియజేశాను. ఎస్సీ క్రిస్టియన్స్ అయినంత మాత్రాన వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏం మారట్లేదు. కేవలం మతాన్ని నమ్ముకున్నంత మాత్రాన క్యాస్ట్ నుంచి వచ్చే రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా తీసేయాలన్న ఉద్దేశం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలామంది ఇంకా పేదవాళ్ళు ఉన్నారు, చదువు ఇంకా అందని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి సొంత ఇల్లు కానీ, ల్యాండ్ కానీ, ఇట్లాంటి ఎటువంటి ఉద్యోగాలు కానీ ఏమీ లేకుండా కూడా చాలా కష్టాల జీవితం గడుపుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇట్లాంటి లక్షలాది మందికి కేవలం ఒక సింగిల్ మ్యాన్, ఒక 1 మ్యాన్ కమిషన్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఆ కమిషన్ ఏదైతే ఒక రిపోర్ట్ ఇస్తుందో ఆ రిపోర్టు ఆధారంగా మళ్ళీ అది పార్లమెంట్లో కానీ, అది జ్యుడిషియరీ సిస్టంలో కానీ ఒక డెసిషన్కి రావడం జరుగుతుంది. కాబట్టి మీరు పాజిటివ్గా ఎస్సీస్కి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఎస్సీ క్రిస్టియన్స్ ఎంతోమంది ఉన్నారు, మా వరంగల్ జిల్లాకైనా తెలంగాణ అయినా ఓవరాల్ చూసుకున్నా కూడా. అంతకుముందు కూడా 1950 ప్రెసిడెన్షియల్ రూల్లో ఉన్నప్పుడు ఆర్టికల్ 341లో పారా 2లో ఏదైతే పర్లేదు ఎవరైనా కంటిన్యూ అవ్వచ్చు, రిజర్వేషన్స్ రిలీజియస్ ప్రకారం ఉండొద్దు అని పేర్కొన్నారు. కానీ మళ్ళీ పారా 3 తీసుకొచ్చి ఓన్లీ హిందూస్, అది సిక్కులు కానీ లేదా బుద్ధిస్టులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఎస్సీస్ నుంచి ఎవరైతే ఇస్లాం కానీ క్రిస్టియానిటీ తీసుకున్నారో వాళ్ళకి ఎస్సీ హోదా ఉండదు అని చెప్పి అది తీసుకురావడం జరిగింది. సో ఇవాళ కమిషన్ ముందు చైర్మన్ గారికి చెప్పడం ఏంటంటే ఈ పారా 3ని కూడా డిలీట్ చేసినట్టయితే ఈ పరిస్థితి రాదు, ఎస్సీ హోదా వాళ్ళకి కంటిన్యూ అవుతుందని కోరడం జరిగింది. అంతకుముందు కూడా కొన్ని మనం చూసినాము.
స్టేట్స్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ కానీ ఇట్లాంటి కొన్ని స్టేట్స్లో కబీర్ పంతి, మజహబీ, రామ్దాసి ఇట్లాంటి వాళ్ళని సిక్లీగర్ కమ్యూనిటీస్ అన్నిటిని కూడా ఇప్పటికీ ఎస్సీస్గానే పరిగణిస్తున్నారు. మరి అదే పద్ధతిలో ఎస్సీ క్రిస్టియన్స్ని కూడా ఎస్సీస్గానే పరిగణించాలని కోరడం జరిగింది. ది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆర్టికల్ 25 ఏదైతే మనకు కల్పించిందో దాన్ని కాలరాస్తున్నారు. ఇదే కాకుండా ఆర్టికల్ 14 గ్యారెంటీంగ్ ఈక్వాలిటీ బిఫోర్ లా అదొకటి. తర్వాత ఆర్టికల్ 15 ఏంటంటే ప్రొహిబిటింగ్ డిస్క్రిమినేషన్, అంటే రిలీజన్ మతాన్ని కానీ కులాన్ని కానీ క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ తోటి కూడా మనము ఒక డిస్క్రిమినేషన్ చూపెట్టొద్దు అని ఆర్టికల్ 15 ఏదైతే చెప్పిందో దాన్ని కూడా కలరాస్తున్నారు. ఇదే కాకుండా ఇంకా మనకి పారా 3 చెప్పినట్టు నో పర్సన్ హూ ప్రొఫెసర్స్ ఎ రిలీజియన్ డిఫరెంట్ ఫ్రమ్ ద హిందూ, ద సిక్ ఆర్ బుద్ధిస్ట్ రిలీజియన్ షెల్ బి డీమ్ టు బి ఏ మెంబర్ ఆఫ్ ఏ షెడ్యూల్ క్యాస్ట్ అని ఏదైతే చెప్పినారో అది తొలగించాలని కోరడం జరిగింది. ఇదే కాకుండా ఇంకో 3 కమిషన్స్, కాకా కాలేకర్ కమిషన్ అని 1955లో, తర్వాత హై పవర్డ్ ప్యానల్ ఆన్ మైనారిటీస్, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, తర్వాత జస్టిస్ రంగనాథన్ మిశ్రా కమిషన్, ఇవన్నీ కూడా ఎస్సీ క్రిస్టియన్స్ని ఎస్సీలుగానే పరిగణించాలనే రిపోర్ట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో మేము ఏం కోరుతున్నామంటే బీజేపీ ప్రభుత్వం ఏదైతే విభజించి పాలించాలి అనే ఒక రూల్ని తీసుకొచ్చిందో ఒక్కొక్కరి మీద దాడి చేస్తూ వెళ్తుంది. ఫస్ట్ మన ఓటు హక్కు మీద దాడి చేసింది, మీరందరూ చూసే ఉంటారు. 5 రాష్ట్రాలలో ఎక్కడైతే అసెంబ్లీ ఎన్నికలైనాయో అక్కడ ఎస్ఐఆర్ చేసి వాళ్ళ అధికారంలోకి రావడం జరిగింది. మరి అదే అస్సాంలో కూడా ఎన్నికలైనాయి. మరి అస్సాంలో ఎందుకు వాళ్ళకి అధికారంలో ఉన్నారో అధికారంలోకి రాబోతున్నారు అని తెలిసింది కాబట్టి అక్కడ ఏ ఒక్క ఓటుని కూడా తీయలేదు. ప్లస్ అదేవిధంగా అక్కడ ఎస్ఐఆర్ అనేది తీసుకురాలేదు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎస్ఐఆర్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. జూన్ 25 నుంచి తెలంగాణలో ఎస్ఐఆర్ వస్తుంది కాబట్టి అందరూ కూడా తమ తమ ఓట్లని జాగ్రత్తగా కాపాడుకునే పనిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఎన్యూమరేషన్ ఫామ్ని పద్ధతిగా ఫిల్ చేసి అప్లై చేసుకుంటే తప్ప మన ఓటు మనకు మిగలదు. తర్వాత ఎస్ఐఆర్ అయిపోయిన 3 నెలల తర్వాత మనం కనుక చూసుకున్నట్టయితే ఏ ఓటు అయితే ఉంటుందో అదే ఓటు చివరి వరకు ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇదే కాకుండా నిన్న మనకి మన తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి రాజ్యసభ నామినేషన్ పత్రాలని తిరస్కరించడం జరిగింది. మరి మహిళా రిజర్వేషన్ బిల్ ప్రకారము మహిళల్ని మేము ముందుకు తీసుకొస్తాము, పెద్దల సభలకు కానీ అసెంబ్లీలకు కానీ మహిళల్ని అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, 33% రిజర్వేషన్ ఇస్తామని చెప్పుకుంటూ వెళ్తున్న బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ మహిళల్ని ప్రోత్సహిస్తూ మహిళలకి అవకాశాలు ఇస్తుంటే చిన్న చిన్న కారణాలు చూపించి ఏదైతే క్యాండిడేట్ ఉన్నారో మీనాక్షి నటరాజన్ గారికి కూడా తెలియని ఒక కేసు తన మీద ఉందని చెప్పి ఒక చిన్న కేసు మీద ఆమె ఫైల్ని రిజెక్ట్ చేశారు. కాబట్టి దీన్ని కూడా మేము ఖండిస్తున్నాము. రానున్న రోజులలో దీనిపైన లీగల్గా వెళ్తూ ఇట్లాంటి చిన్న చిన్న తప్పిదాల వల్ల లేదా చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా దాన్నే పెద్దగా చూపిస్తూ మహిళల్ని పెద్దల సభకు రాకుండా చేయడం అనేది కరెక్ట్ కాదని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే తెలుగు రాష్ట్రాలు 2 కూడా ఎస్ఐఆర్ రాబోతుంది. మన దగ్గర కూడా ఓట్లని ఒక ఎన్ని లక్షలు పోతాయో మనం చెప్పలేము. చాలా వరకు ఓటర్ మ్యాపింగ్ అయిపోయింది, ఎలక్టర్స్ విత్ అనామలీస్ ఉన్నాయి, అన్మ్యాపింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బిఎల్ఎస్ అందరూ కూడా కలిసికట్టుగా ఉండి మన ఓట్లని కాపాడుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇవాళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ క్రిస్టియన్స్ అందరినీ కూడా ఎస్సీగానే కొనసాగించాలని నేను బాలకృష్ణ గారిని కలవడం జరిగింది. సో ఆయన కొంచెం న్యూట్రల్గా ఉన్నా కూడా నాకు తెలిసి వారు మాత్రం ఏం చెప్తున్నారంటే మేబీ ఇది జరగకపోవచ్చు, పాజిటివ్ రిజల్ట్ రాకపోవచ్చు, దేనికైనా సిద్ధంగా ఉండాలని చెప్పడం జరిగింది. కానీ అందరం కూడా ఎవరికి కూడా ఏ ఒక్క వర్గానికి అన్యాయం జరగకుండా చూడాలనేదే కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చింది. అందరు రాజ్యాంగం ప్రకారం నడవాలి. ఒక్కొక్క విషయం ఏదైతే రాజ్యాంగంలో ఉందో ప్రతిదాన్ని మారుస్తూ ఎవరైతే వాళ్ళకి నచ్చని వర్గాలు ఉన్నారో వాళ్ళపైన దాడి చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మీద వారి చర్యలని తీవ్రంగా ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేడం, మీరు ఎస్ఐఆర్ తెలంగాణలో కూడా జరుపుతున్నారు. సో ఓట్లు పోయే అవకాశాలు ఉన్నాయి. ఎస్ఐఆర్ ద్వారానే బీజేపీ అధికారంలోకి వస్తుంది. కేరళ మరి మీ ప్రభుత్వమే ఇప్పుడు అక్కడ అధికారంలోకి వచ్చింది కదా, అక్కడ కూడా ఎస్ఐఆర్ నిర్వహించారు. అవును. అయితే కేరళలో మీరు గమనించాల్సింది ఏంటంటే బీహార్ కానీ మిగతా కొన్ని రాష్ట్రాలలో ఏమైందంటే అక్కడ కేరళకు సంబంధించి లిటరసీ రేట్ ఒక 1 మ్యాన్ కమిషన్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఆ కమిషన్ ఏదైతే ఒక రిపోర్ట్ ఇస్తుందో ఆ రిపోర్టు ఆధారంగా
మళ్ళీ అది పార్లమెంట్లో కానీ అది జ్యుడిషియరీ సిస్టంలో కానీ ఒక డెసిషన్కి రావడం జరుగుతుంది. కాబట్టి మీరు పాజిటివ్గా ఎస్సీస్కి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఎస్సీ క్రిస్టియన్స్ ఎంతోమంది ఉన్నారు, మా వరంగల్ జిల్లాకైనా తెలంగాణ అయినా ఓవరాల్ చూసుకున్నా కూడా. అంతకుముందు కూడా 1950 ప్రెసిడెన్షియల్ రూల్లో ఉన్నప్పుడు ఆర్టికల్ 341లో పారా 2లో ఏదైతే పర్లేదు ఎవరైనా కంటిన్యూ అవ్వచ్చు, రిజర్వేషన్స్ రిలీజియస్ ప్రకారం ఉండొద్దు అని పేర్కొన్నారు. కానీ మళ్ళీ పారా 3 తీసుకొచ్చి ఓన్లీ హిందూస్, అది సిక్కులు కానీ లేదా బుద్ధిస్టులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఎస్సీస్ నుంచి ఎవరైతే ఇస్లాం కానీ క్రిస్టియానిటీ తీసుకున్నారో వాళ్ళకి ఎస్సీ హోదా ఉండదు అని చెప్పి అది తీసుకురావడం జరిగింది. సో ఇవాళ కమిషన్ ముందు చైర్మన్ గారికి చెప్పడం ఏంటంటే ఈ పారా 3ని కూడా డిలీట్ చేసినట్టయితే ఈ పరిస్థితి రాదు, ఎస్సీ హోదా వాళ్ళకి కంటిన్యూ అవుతుందని కోరడం జరిగింది. అంతకుముందు కూడా కొన్ని మనం చూసినాము, స్టేట్స్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ కానీ ఇట్లాంటి కొన్ని స్టేట్స్లో కబీర్ పంథీ, మజహబీ, రామ్దాసి ఇట్లాంటి వాళ్ళని సిక్లీగర్ కమ్యూనిటీస్ అన్నిటిని కూడా ఇప్పటికీ ఎస్సీస్గానే పరిగణిస్తున్నారు. మరి అదే పద్ధతిలో ఎస్సీ క్రిస్టియన్స్ని కూడా ఎస్సీస్గానే పరిగణించాలని కోరడం జరిగింది. ది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆర్టికల్ 25 ఏదైతే మనకు కల్పించిందో దాన్ని కాలరాస్తున్నారు. ఇదే కాకుండా ఆర్టికల్ 14 గ్యారంటీంగ్ ఈక్వాలిటీ బిఫోర్ లా అదొకటి. తర్వాత ఆర్టికల్ 15 ఏంటంటే ప్రొహిబిటింగ్ డిస్క్రిమినేషన్, అంటే రిలీజన్ మతాన్ని కానీ కులాన్ని కానీ క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ తోటి కూడా మనము ఒక డిస్క్రిమినేషన్ చూపెట్టొద్దు అని ఆర్టికల్ 15 ఏదైతే చెప్పిందో దాన్ని కూడా కలరాస్తున్నారు. ఇదే కాకుండా ఇంకా మనకి పారా 3 చెప్పినట్టు నో పర్సన్ హూ ప్రొఫెసర్స్ ఎ రిలీజియన్ డిఫరెంట్ ఫ్రమ్ ద హిందూ, ద సిక్ ఆర్ బుద్ధిస్ట్ రిలీజియన్ షెల్ బి డీమ్ టు బి ఏ మెంబర్ ఆఫ్ ఎ షెడ్యూల్ క్యాస్ట్ అని ఏదైతే చెప్పినారో అది తొలగించాలని కోరడం జరిగింది. ఇదే కాకుండా ఇంకో 3 కమిషన్స్, కాకా కాలేకర్ కమిషన్ అని 1955లో, తర్వాత హై పవర్డ్ ప్యానల్ ఆన్ మైనారిటీస్, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, తర్వాత జస్టిస్ రంగనాథన్ మిశ్రా కమిషన్, ఇవన్నీ కూడా ఎస్సీ క్రిస్టియన్స్ని ఎస్సీలుగానే పరిగణించాలనే రిపోర్ట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో మేము ఏం కోరుతున్నామంటే బీజేపీ ప్రభుత్వం ఏదైతే విభజించి పాలించాలి అనే ఒక రూల్ని తీసుకొచ్చిందో ఒక్కొక్కరి మీద దాడి చేస్తూ వెళ్తుంది. ఫస్ట్ మన ఓటు హక్కు మీద దాడి చేసింది, మీరందరూ చూసే ఉంటారు. 5 రాష్ట్రాలలో ఎక్కడైతే అసెంబ్లీ ఎన్నికలైనాయో అక్కడ ఎస్ఐఆర్ చేసి వాళ్ళ అధికారంలోకి రావడం జరిగింది. మరి అదే అస్సాంలో కూడా ఎన్నికలైనాయి. మరి అస్సాంలో ఎందుకు వాళ్ళకి అధికారంలో ఉన్నారు, అధికారంలోకి రాబోతున్నారు అని తెలిసింది కాబట్టి అక్కడ ఏ ఒక్క ఓటుని కూడా తీయలేదు. ప్లస్ అదేవిధంగా అక్కడ ఎస్ఐఆర్ అనేది తీసుకురాలేదు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎస్ఐఆర్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. జూన్ 25 నుంచి తెలంగాణలో ఎస్ఐఆర్ వస్తుంది. కాబట్టి అందరూ కూడా తమ తమ ఓట్లని జాగ్రత్తగా కాపాడుకునే పనిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఎన్యూమరేషన్ ఫామ్ని పద్ధతిగా ఫిల్ చేసి అప్లై చేసుకుంటే తప్ప మన ఓటు మనకు మిగలదు. తర్వాత ఎస్ఐఆర్ అయిపోయిన 3 నెలల తర్వాత మనం కనుక చూసుకున్నట్టయితే ఏ ఓటు అయితే ఉంటుందో అదే ఓటు చివరి వరకు ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇదే కాకుండా నిన్న మనకి మన తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి రాజ్యసభ నామినేషన్ పత్రాలన్నీ తిరస్కరించడం జరిగింది. మరి మహిళా రిజర్వేషన్ బిల్ ప్రకారము మహిళల్ని మేము ముందుకు తీసుకొస్తాము, పెద్దల సభలకు కానీ అసెంబ్లీలకు కానీ మహిళల్ని అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, 33% రిజర్వేషన్ ఇస్తామని చెప్పుకుంటూ వెళ్తున్న బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ మహిళల్ని ప్రోత్సహిస్తూ మహిళలకి అవకాశాలు ఇస్తుంటే చిన్న చిన్న కారణాలు చూపించి ఏదైతే క్యాండిడేట్ ఉన్నారో మీనాక్షి నటరాజన్ గారికి కూడా తెలియని ఒక కేసు తన మీద ఉందని చెప్పి ఒక చిన్న కేసు మీద ఆమె ఫైల్ని రిజెక్ట్ చేశారు. కాబట్టి దీన్ని కూడా మేము ఖండిస్తున్నాము. రానున్న రోజులలో దీనిపైన లీగల్గా వెళ్తూ ఇట్లాంటి చిన్న చిన్న తప్పిదాల వల్ల లేదా చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా దాన్నే పెద్దగా చూపిస్తూ మహిళల్ని పెద్దల సభకు రాకుండా చేయడం అనేది కరెక్ట్ కాదని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడా ఎస్ఐఆర్ రాబోతుంది. మన దగ్గర కూడా ఓట్లని ఒక ఎన్ని లక్షలు పోతాయో మనం చెప్పలేము. చాలా వరకు ఓటర్ మ్యాపింగ్ అయిపోయింది, ఎలక్టర్స్ విత్ అనామలీస్ ఉన్నాయి, అన్మ్యాపింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బిఎల్ఎస్ అందరూ కూడా కలిసికట్టుగా ఉండి మన ఓట్లని కాపాడుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇవాళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ క్రిస్టియన్స్ అందరినీ కూడా ఎస్సీగానే కొనసాగించాలని నేను బాలకృష్ణ
గారిని కలవడం జరిగింది. సో ఆయన కొంచెం న్యూట్రల్గా ఉన్నా కూడా నాకు తెలిసి వారు మాత్రం ఏం చెప్తున్నారంటే మేబీ ఇది జరగకపోవచ్చు, పాజిటివ్ రిజల్ట్ రాకపోవచ్చు, దేనికైనా సిద్ధంగా ఉండాలని చెప్పడం జరిగింది. కానీ అందరం కూడా ఎవరికి కూడా ఏ ఒక్క వర్గానికి అన్యాయం జరగకుండా చూడాలనేదే కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చింది. అందరు రాజ్యాంగం ప్రకారం నడవాలి. ఒక్కొక్క విషయం ఏదైతే రాజ్యాంగంలో ఉందో ప్రతిదాన్ని మారుస్తూ ఎవరైతే వాళ్ళకి నచ్చని వర్గాలు ఉన్నారో వాళ్ళపైన దాడి చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మీద వారి చర్యలని తీవ్రంగా ఖండిస్తూ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేడం, మీరు ఎస్ఐఆర్ తెలంగాణలో కూడా జరుపుతున్నారు. సో ఓట్లు పోయే అవకాశాలు ఉన్నాయి. ఎస్ఐఆర్ ద్వారానే బీజేపీ అధికారంలోకి వస్తుంది. కేరళ మరి మీ ప్రభుత్వమే ఇప్పుడు అక్కడ అధికారంలోకి వచ్చింది కదా, అక్కడ కూడా ఎస్ఐఆర్ నిర్వహించారు. అవును. అయితే కేరళలో మీరు గమనించాల్సింది ఏంటంటే బీహార్ కానీ మిగతా కొన్ని రాష్ట్రాలలో ఏమైందంటే అక్కడ కేరళకు సంబంధించి లిటరసీ రేట్ ఎక్కువ, వారికి అవగాహన ఎక్కువ. వారు ఏమైనా ఇవి ఉన్నాయి, ఈ డాక్యుమెంట్స్ తేవాలి అంటే ఇప్పుడు మా తెలంగాణలో చూసుకుంటే రోజువారీ కూలీలు చేసుకునే వారికి అసలు కొన్ని సర్టిఫికేట్సే లేవు, ఇల్లు లేదు, కరెంటు బిల్లు ఉండదు, ఏదో చిన్న గుడిసెలు ఉంటారు వాళ్ళు. కొన్ని చోట్ల ఒక్కొక్క చోట 200 మంది అలా ఉన్న వాళ్ళకి వాళ్ళు అప్పటికప్పుడు ఏం ఫామ్స్ తీసుకొస్తారు, వాళ్ళ తల్లిదండ్రులు లేని అనాథలు ఉంటారు, వాళ్ళు ఆర్ఫనేజ్ దాటి బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇట్లా అనేక చిన్న కారణాలు. ప్లస్ ఇప్పుడు ఇచ్చిన టైం కూడా చాలా తక్కువ. ఇప్పుడు వాళ్ళు ఏ ఫామ్స్ ప్రొడ్యూస్ చేయాలన్నా కూడా వాళ్ళు తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళడం కానీ, ఆర్డీఓలను వాళ్ళని కలిసి పేపర్స్ డాక్యుమెంట్స్ అడగడం కానీ, దీనికి అంతటికి కూడా చాలా టైం పడుతుంది. మనం చూసినాం కదా, ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ కూడా రాహుల్ గాంధీ గారు ఏ విధంగా ఎస్ఐఆర్లో లోపాలు ఉంటాయి అని చెప్పడం జరిగింది. కాబట్టి కేరళలో ఎందుకంటే హైయెస్ట్ లిటరసీ రేట్ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఓటుని కాపాడుకోగలిగినారని నేను నమ్ముతున్నాను. మీనాక్షి నటరాజన్ గారి విషయంలో తెలంగాణ నుంచే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ కేసుకు సంబంధించిన అంశం అని చెప్పేసి మధ్యప్రదేశ్కు సంబంధించిన సీఎం కూడా మాట్లాడారు. వాళ్ళు అలాగే చెప్తారు కదా, అంటే ఇంటర్నల్ కలహాలు సృష్టించడానికే ప్రయత్నిస్తారు కాబట్టి వాళ్ళు చేసిన ఏదైతే ఉంటుందో వాళ్ళే మళ్ళీ కాంగ్రెస్ మీదనే తెలంగాణ మీదనే వాళ్ళు నెపం మోపుతుంటారు. అంటే ఆ కేసుకు సంబంధించి మీనాక్షి నటరాజన్ గారికి కూడా కోర్టు నుంచి సమన్స్ జారీ అయ్యాయి, ఆ విషయం ఆమె కూడా తెలుసు అనేది చెప్తూ ఉన్నారు. అయితే ఒక సర్పంచ్ నామినేషన్లో కూడా అన్ని విషయాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు ఈ విషయంలో వాటిని పరిగణనలోకి తీసుకోలేదనేది భావించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీలకు అతీతంగా మీనాక్షి నటరాజన్ గారి వ్యవహార శైలి కానీ, తన ఏమంటారు గాంధేయవాదిగా అందరికీ తెలుసును, చాలా సింపుల్గా ఉంటారు, చాలా లాయల్గా పనిచేస్తారు. అట్లాంటి ఆమెనే ముప్పు తిప్పలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏదో లేనిపోని అన్నీ బయటికి తీసి చెప్పడం తప్ప నిజాలు ఏంది అనేది లీగల్గా వెళ్తే కానీ మనకు తెలియదు. తెలంగాణ ఇన్ఛార్జిగా ఉండడంతో ఆమె కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది ఆమె అంటే పడకనే ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారనేది కూడా ఒక వాదన నడుస్తుంది. కాంగ్రెస్లో తనంటే పడకపోవడం అనేది ఏమీ లేదు మాకు తెలిసినంత వరకు. ఇప్పుడు ఇక్కడ పడకపోయినా ఈ ఢిల్లీ వరకనే వచ్చి కంప్లైంట్ చేస్తారు కదా, అట్లాంటి దాఖలాలు ఏం లేవు. కాబట్టి అవన్నీ కూడా బీజేపీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం. థ్యాంక్ యూ.